హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆన్లైన్లో జబ్టెక్ 4 ఫీట్ 1200 mm టైల్ కటర్ బుక్ చేసిన. ఇప్పుడే వచ్చింది. అన్బాక్సింగ్ చేద్దాము, రివ్యూ చేస్తాము ఎట్లుంది. టైల్ కటర్ హెవీ డ్యూటీ. టైల్ కటర్ బాగుందా లేదు చూసాం. ప్యాకింగ్ అయితే కొంచెం బందోబస్తు బాగానే ఉంది, బాగా చేస్తున్నారు ప్యాకింగ్. ఫ్రెండ్స్, నేనైతే చాలా రోజుల నుంచి కొనుక్కోవాలనుకుంటున్నట్టు 4 ఫీట్ టైల్ కటర్. ఎందుకంటే నేను చాలా వరకు 2x4 టైల్సే వేస్తుంటాను ఫ్లోరింగ్కి. సో కటింగ్ సైడ్ కటింగ్కు తర్వాత చిన్న దానికి మిషన్ వాడాలంటే చాలా టైం వేస్ట్ అవుతుంది. సో కటర్ 4 ఫీట్ కటర్ ఉంటే దానికి తొందరగా పని అవుతుంది. ఇంకోటి వర్క్ మనకు అంత టైర్డ్ అవ్వము, తొందరగా అయిపోతుంది పని. అందుకనే టైల్ కటర్ బుక్ చేసుకున్నా. మరి ప్యాకింగ్ అయితే బాగా ఇచ్చినారు. డ్యామేజ్లు అయితే ఏమి ఉండదు అనుకుంటున్నా. నేను ముందే మాట్లాడేసిన, డ్యామేజ్ ఏమన్నా ఉంటే వాళ్ళు అన్బాక్సింగ్ వీడియో తీసి పంపించమని చెప్పినారు. ప్యాకింగ్ అయితే బాగుంది. నేనైతే ఈ జబ్టెక్ టైల్ కటర్ ఫస్ట్ టైం వాడుతున్నా. 2 ఫీట్ టైల్ కటర్ నా దగ్గర రూబీ ఉంది. రూబీ టైల్ కటర్ అయితే ఇప్పటికీ వాడుతున్నా, చాలా బాగుంది. ఫస్ట్లో జీకే అనేసి 2 ఫీట్ కటర్ వాడినా, అదైతే యావరేజ్ ఏమంత బాగా, కటింగ్ కూడా సరిగ్గా రాదు, క్రాస్ కటింగ్ వస్తుంది. రూబీ చాలా ఎక్సలెంట్గా ఉంది. మరి 2 ఫీట్ 4 ఫీట్లో అయితే రూబీ 20,000 పైన అవుతుంది. అందుకని అంత అమౌంట్ పెట్టలేక ఇది తీసుకున్నాను. ఇదైతే మనకు 10,000లోనే వచ్చేస్తుంది. టైల్ కటర్ అయితే కొంచెం హెవీగానే ఉంది, వెయిట్ ఎక్కువే ఉంది కొంచెం. ప్యాకింగ్ చాలా బాగుంది. నాకైతే ఎక్కడ డ్యామేజ్ అనేది కనిపించట్లేదు, బాగానే ఉంది. లేజర్ లైట్ కూడా ఇచ్చినారు. లేజర్ లైట్ ఇచ్చినారు. ఇక్కడ టై ఇచ్చారు, కట్ చేస్తున్నా. చిప్టే వేసినారు. హ్యాండిల్ అయితే ఫ్రీగా ఉంది, మూవ్ చేయడానికి చాలా ఫ్రీగా ఉంది. లైట్ లేజర్ లైట్ ఇచ్చినారు. ఇంకా ఆలన్ కీస్ ఒక 3 సెట్ ఇచ్చినాడు. ఇంకా కవర్లో అయితే వీల్స్ ఉన్నాయి మూవ్ చేసుకోవడానికి. అంటే లోపల రూమ్లో టైల్స్ వేసేటప్పుడు ఎత్తుకొని పోయే పని లేకుండా లాక్కొని పోవడానికి వీల్స్ ఇచ్చినాడు. ఫ్రంట్ మాత్రం ఇచ్చినాడు, బ్యాక్ అయితే ఇవ్వలే. అంటే ఒకసారి నిలబడుకొని తోసుకొని పోవచ్చు. వీల్కి దానికి రాడ్ ఒకటి ఇచ్చినాడు, అది వీల్కి సెట్. అది ఫ్రంట్ వీల్ ఇచ్చినాడు. మాన్యువల్ ఒకటి ఇచ్చినాడు, బుక్ పక్కన పెట్టేస్తా. చూస్తాం ఒకసారి, చూడండి. మొత్తం 4 ఫీట్ టైల్ అయితే ఫుల్ దాంట్లో పడుతుంది. సైడ్ సపోర్ట్ హ్యాండిల్స్ కూడా ఇచ్చినాడు టైల్ పెట్టుకోవడానికి. ఫస్ట్ వీల్ ఫిట్ చేసేస్తాను. ఫ్రంట్ సైడ్ సపోర్ట్ హ్యాండిల్స్ ఇచ్చినాడు. ఒకవేళ టైల్ అనేది క్రాస్ కటింగ్ చేసుకోవాలంటే క్రాస్కు దానికి ఇచ్చినాడు, హ్యాండిల్ ఇచ్చినాడు. తర్వాత స్ట్రైట్గా ఏదైనా ఫుల్ టైల్ కట్ చేసుకోవాల్సి వస్తే దానికి ఇచ్చినాడు. చాలా బాగున్నాయి. మరి కటింగ్ అయితే బాగానే వస్తుంది, కానీ కొంచెం గ్యాప్ వస్తుంది. పర్వాలే, పని చేయడానికి అయితే బాగానే ఉంటుంది. మెయిన్ వచ్చి సైడ్ కటింగ్ చేసుకోవడానికి లాంగ్ టైల్ వచ్చి 4 ఇంచెస్ కట్ చేస్తాం కదా, దానికైతే చాలా బాగుంటుంది కటర్ ఇది. నేనైతే దానికోసమే తీసుకున్నాను. మరి మిషన్ పెట్టి ప్రతిసారి కట్ చేసుకునే పని లేకుండా దీంతో అయితే తొందరగా పని అయిపోతుంది, ఫినిషింగ్ కూడా బాగుంటుందని. ఫ్రెండ్స్, దీంతోపాటు లేజర్ లైట్ కూడా ఇచ్చినాడు కటింగ్కి, స్ట్రైట్ కటింగ్కి.
లేజర్ లైట్ అయితే నాకు తెలిసి అంత క్వాలిటీ అయితే లేదు, యావరేజ్ క్వాలిటీ, అంత మంచి క్వాలిటీ అయితే కాదు. కటర్ అయితే హ్యాండిల్ స్మూత్గా ఉంది, హెవీగా ఉంది. పెద్ద పెద్ద టైల్స్ అయితే బాగా కట్ చేయొచ్చు ఎంత థిక్నెస్ ఉన్నా. ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వచ్చినట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, సక్షన్ కప్స్ కూడా నేను వీడియో చేసిన, ఎవరైనా తీసుకోవాలనుకుంటే రివ్యూ చేశాను, చూడండి. మీకు ఇంట్రెస్ట్ అయితే చూడండి ఒకసారి. 1300లో తీసుకున్నాను. అదైతే చాలా బాగున్నాయి. నేను వర్క్ చేసిన ఒక 2 సార్లు 2x4 టైల్స్కే ఒక ఇంటికి వేసాను. చాలా చాలా బాగున్నాయి. మరి ఇదైతే యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఒక వీడియో చేస్తాను దీనిపైన. ఫ్రెండ్స్, నాకు ఇది TilingTools.comలో 10,000 పడింది. 9999 రేట్కి 1 రూపీ తక్కువ 10,000 పడింది. ఇంకా నాకు తెలిసి 4 ఫీట్లో కొంచెం మంచి క్వాలిటీ, తర్వాత కొంచెం హెవీ డ్యూటీ వచ్చి ఇదే. ఇంకా రూబీ లేకపోతే చాలా 20,000 దాకా వస్తుంది, అందుకని ఇదే తీసుకున్నాను. ఆర్కే టైల్ కటర్ అంటున్నారు కానీ నేను ఇంతకుముందు వాడిన మరీ అంత క్వాలిటీ అయితే ఏం లేదు, తొందరగా పాడైపోతాయి అవి, అందుకని ఇది తీసుకున్నాను. ఇదైతే నేను ఫస్ట్ టైం వాడుతున్నా. వాడిన తర్వాత ఖచ్చితంగా దీనిపైన అయితే ఒక వీడియో చేస్తాను. ఫ్రెండ్స్, ఇంక లేట్ చేయకుండా టైల్ కట్ చేసి చూసాం ఎట్లా వస్తుందో. నా దగ్గర 2x4 అయితే టైల్ లేదు, ఇంట్లో ఉంది. నేను గ్రానైట్ వేసిన కింద. టైల్ అయితే వాల్స్కి వేసిన 2x4 టైల్ పీస్ ఉంది. అది 2 ఫీట్ ఉంది టైల్ కట్టర్. ఇట్లా కట్ చేసిన స్మూత్గా కట్ అవుతుంది, చాలా బాగా మూవ్ అవుతుంది. బ్లేడ్ అయితే చాలా చాలా స్మూత్గా ఉంది. మరి చిన్న చిన్న పీసులు కట్ చేసి చూసాం ఎంత వస్తుందని. కటింగ్ బాగానే ఉంది, మరీ అంత టైట్ అయితే ఏం లేదు. మిషన్ అయితే హెవీగా ఉంది కానీ తోయడానికి హ్యాండిల్ అయితే చాలా ఫ్రీగా ఉంది. టైల్ అయితే నాకు తెలిసి అంత కొంచెం గ్యాప్ వస్తుంది, పర్వాలే, మరీ అంత ఇదేం లేదు. హ్యాండిల్, బ్లేడ్ చాలా బాగా స్మూత్గా వస్తున్నాయి. కొంచెం గ్యాప్ వస్తుంది, కటింగ్ బాగానే వస్తుంది కానీ బ్లేడ్ మూవ్ అయిన తర్వాత కొంచెం గ్యాప్ అనేది వస్తుంది టైల్ సైడ్కి. పర్వాలేదు, వర్క్ అయితే. ఫ్రెండ్స్, ఎవరైనా టైల్ కట్టర్ తీసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసి తీసుకోండి.